Hi friends, welcome to Suman Guru Education YouTube channel. Dear friends, మీలో చాలామంది నాకు ఫోన్ చేసి మరియు మెసేజ్ ద్వారా అడుగుతున్నారు, సార్ దయచేసి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ని అప్లోడ్ చేయండి యూట్యూబ్లో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అటువంటి మిత్రుల కోసం నేను స్కూల్ అసిస్టెంట్ మరియు టీజీటీ పీజీటీ సిలబస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. కూలంకుషంగా వాటి మీద డిస్కషన్ చేస్తూ మనం మరిన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మనం పీజీటీకి ప్రిపేర్ అవుతున్నామా, లేకపోతే టీజీటీకి ప్రిపేర్ అవుతామా, లేకపోతే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతామా అనేది మనకి నోటిఫికేషన్లో వచ్చినటువంటి పోస్టులు యొక్క మొత్తం పోస్టుల సంఖ్య మీద మరియు దాంతోపాటు మనకున్నటువంటి క్వాలిఫికేషన్ మీద మనం ఏ పోస్ట్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా ఎవరికైతే పీజీ ఉంటుందో, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎంఏ తెలుగు ఎవరైతే చేస్తుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా పీజీటీకి ప్రిపేర్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇకపోతే వారు బీఈడీ కూడా కలిగి ఉంటే పీజీటీతో పాటు టీజీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ వీటిని కూడా రాసుకోవచ్చు. అయితే వీరు కంపల్సరిగా టెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఏపీ టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి, ఇదివరకే క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇకపోతే ఒకవేళ ఎంఏ చేయకుండా కేవలం డిగ్రీ చేసి తర్వాత బీఈడీ చేస్తుంటే అటువంటి వారు కేవలం స్కూల్ అసిస్టెంట్స్ మరియు టీజీటీకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అయితే మళ్ళీ చెబుతున్నాను, తప్పనిసరిగా మీరు టెట్ అనేది పాస్ అయి ఉండాలి, క్వాలిఫై అయి ఉండాలి. అయితే ఇప్పుడు 2024 సంవత్సరం మెగా డిఎస్సిని మనం తీసుకుంటే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటే మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం అయితే అయ్యింది. అయితే ఇది కార్యాచరణ దాల్చడానికి కొంత సమయం అనేది పడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మన నోటిఫికేషన్ని డిఎస్సి నోటిఫికేషన్ని మీరు ఆగస్టులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఒక డిఎస్సి ఎగ్జామ్ పెట్టే ముందు టెట్ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. టెట్ సెప్టెంబర్లో ఉండొచ్చు, లేకపోతే టెట్ కమ్ టీఆర్టీ ఒకవేళ రెండు కూడా కలిపి కండక్ట్ చేసినట్లయితే అక్టోబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా డిసెంబర్ నాటికి ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య భర్తీ అయిపోవాలి. డిఎస్సి నోటిఫికేషన్ వేయడం, అలాగే నోటిఫికేషన్తో పాటు టెస్ట్ కండక్ట్ చేయడం, టెస్ట్ కండక్ట్ చేసి ఫలితాలు వెల్లడించి ఖాళీలు భర్తీ ప్రక్రియ అనేది 2024 డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోవాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మన సిలబస్ని కూడా మనం చూసేద్దాం. అయితే సిలబస్ని చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు దయచేసి ఇప్పుడు ఎటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో కానీ కార్పొరేట్ స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ జాయిన్ అవ్వకండి. టైంని చక్కగా వినియోగించుకోండి. చక్కగా మీకు వీలైతే దగ్గరలో ఏ కోచింగ్ సెంటర్ ఉంటే ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోండి. ఇంకా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, చక్కగా మీ దగ్గర ఎంతో అంత డబ్బులు ఉన్నట్టయితే అవసరమైతే అప్పు చేసైనా కూడా అవసరమైతే ఎంతో కొంత అమౌంట్ని అప్పు వాడి మీరు ఇప్పుడే ఈ క్షణమే కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోండి. ఏదైనా ఒక మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళి చక్కగా మీ యొక్క కోచింగ్ని మీరు కంటిన్యూ చేయండి. అదే ప్రిపరేషన్ మీద ఉండండి. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు డిఎస్సి ప్రిపరేషన్లోనే మనం ఉంటే తప్పనిసరిగా ఒక పోస్టు మనది. కాబట్టి ఇంకా మీరు ఎలాంటి ప్రైవేట్ స్కూల్లో కానీ కార్పొరేట్ స్కూల్లో కానీ పార్ట్ టైం లేదా ఫుల్ టైం అన్న జాబ్ అనేటువంటి కాన్సెప్ట్ని మీరు మర్చిపోండి. లేకపోతే జాబ్ అన్న విషయాన్ని మీరు మర్చిపోవలసి ఉంటుంది. ఇకపోతే ఎందు గురించి అంటే, మనం ఒక కార్పొరేట్ స్కూల్లో కానీ లేదా ఒక ప్రైవేట్ స్కూల్లో కానీ మనం వర్క్ చేసినట్లయితే మన టైం అంతా కూడా వాళ్ళే క్లీన్ చేస్తారు. పాఠాలు చెప్పి లెసన్ ప్లాన్లు తయారు చేసుకొని వాళ్ళ పరీక్ష మార్కుల్ని కరెక్షన్ చేసి మూల్యాంకనం చేసి ఈ మీటింగ్లకి ప్రిన్సిపల్ కండక్ట్ చేసి మీటింగ్లకి అటెండ్ అయ్యి మనం 1,000,000 జవాబులు చెప్పుకుంటూ మనం ఆ ఒత్తిడిలో ఈ టెన్షన్లలో పేరెంట్స్ ఒకవైపు నుంచి ఫోన్లు చేస్తూ ఉంటారు.
స్టూడెంట్స్ ఒకవైపు నుంచి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం మర్చిపోయి ప్రశాంతంగా మన డిఎస్సి ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయి తాడో పేడో తేల్చుకొని చక్కగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 వరకు ప్రిపేర్ అవ్వడం ఉత్తమం అని నా సలహా. ఒకవేళ కోచింగ్ సెంటర్కి ఎవరైనా వెళ్ళలేకపోతే ఇంటి వద్దే ఉంటూ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మనం అతి తక్కువ డబ్బులకే అతి తక్కువ ఫీజు నామమాత్ర ఫీజు తీసుకొని మొత్తం టెట్ ఏపీ టెట్లో ఉన్నటువంటి శిశు వికాసం మరియు అధ్యాపనం, తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ ఈ 3 కూడా నేను అందిస్తాను. మీకు ఎలాగైనా కూడా టెట్లో 150కి కనీసం ఒక 110 మార్కులు స్కోర్ చేసే విధంగా నేను మీకు క్లాసుల్ని స్ట్రక్చర్ చేసి అందిస్తాను. వాటిని రెగ్యులర్గా మీరు ఫాలో అయితే తప్పనిసరిగా 110 మార్కులు గెయిన్ చేసుకోగలరు. అలాగే ఒకరు డిఎస్సికి కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే డిఎస్సికి కూడా నేను పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అందిస్తాను 5 మార్కుల విభాగంలో. కరెంట్ అఫైర్స్ కూడా అందిస్తాను. 10 మార్కులకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది, మర్చిపోవద్దు. మనకి ప్రతి అర మార్కు కూడా డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అందిస్తాను, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అందిస్తాను, తెలుగు కంటెంట్ అందిస్తాను, తెలుగు మెథడాలజీ అందిస్తాను. కాబట్టి మీరు వెంటనే నామమాత్రపు ఫీజు చెల్లించి వెంటనే సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు క్లాసుల్ని వినియోగించుకోండి. తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ శిశు వికాసం అధ్యాపనం ఈ క్లాసుల్ని నేను కంటిన్యూగా మీకు నేను అందిస్తాను. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీకు ప్రతిరోజు కూడా మన క్లాసులు నడుస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం సిలబస్లోకి వెళ్ళిపోదాం. ఇంతకీ సిలబస్ ఏముంది, అసలు స్కూల్ అసిస్టెంట్ సిలబస్ని మనం ఏం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఒకవేళ పీజీటీకి అయితే ఏం ప్రిపేర్ అవ్వాలి, టీజీటీకి అయితే ఏం ప్రిపేర్ అవ్వాలి అనే విషయాల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ చూడండి, మొదటగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ సిలబస్. ఓకే, తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ తెలుగు సిలబస్. ఓకేనా, దీనిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి ఉంటాయి. ఓకే, మరి కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు మనం సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం, చూస్తూ ఉండండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది 5 మార్క్స్కి ఉంటుంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, సింపుల్గా చెప్పుకుంటే సైకాలజీ 5 మార్క్స్. తెలుగు కంటెంట్ 40 మార్క్స్కి ఉంటుంది, సింహభాగం తెలుగు కంటెంట్. తెలుగు మెథడాలజీ 20 మార్క్స్కి ఉంటుంది. సో తెలుగు కంటెంట్ అండ్ తెలుగు మెథడాలజీ రెండు కలిపి 60 మార్కులకు ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 10 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంకా 10 మార్క్స్ విద్యా దృక్పథాలు మరియు శిశు వికాసం అధ్యాపనం అనేవి ఉంటాయి. మొత్తం 80 మార్కులకి డిఎస్సి ఉంటుంది. ఇంకా 20 మార్కులు టెట్కి వెయిటేజీ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు సిలబస్ ఏంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పక్కన పెడితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలని కనుక మనం పరిశీలన చేసినట్లయితే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇందులో భాగంగా ద ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, ప్రీ వేదిక్ అండ్ పోస్ట్ వేదిక్ పీరియడ్, మిడివల్ ఎడ్యుకేషన్ అనేది మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఎరా అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భారతదేశంలో విద్యా విధానం, దీన్ని మనం అధ్యయనం చేయాలి. ఇందులో భాగంగా 1854 నాటి వుడ్స్ డిస్పాచ్, అలాగే 1882 నాటి హంటర్ కమిషన్, అలాగే 1929 నాటి హార్టాగ్ కమిటీ, 1944 నాటి సార్జెంట్ కమిటీ ఈ అంశాలని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎడ్యుకేషన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానం, మొదలియార్ కమిషన్ 1952-53 నాటి మొదలియార్ కమిషన్, 1964-66 నాటి కొఠారి కమిషన్, 64-66 నాటి కొఠారి కమిషన్, ఇక 1977 నాటి ఈశ్వర్ భాయ్ కమిటీ,
ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986, పిఓఏ 1992 వీటిని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది, స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మొదటి యూనిట్. విద్యా దృక్పథాల్లో రెండవ యూనిట్ టీచర్ ఎంపవర్మెంట్, ఉపాధ్యాయుని సాధికారత. టీచర్ ఎంపవర్మెంట్, నీడ్, ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎంపవర్మెంట్, ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్, టీచర్ మోటివేషన్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్ ఆర్గనైజేషన్స్, నేషనల్ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ ఇన్ స్కూల్స్. ఈ అంశాల్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎడ్యుకేషనల్ కార్నర్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఈక్విటీ, క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ యాజ్ హ్యూమన్ క్యాపిటల్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, లిటరసీ, సాక్షర్ భారత్ మిషన్ వీటిని అధ్యయనం చేయాలి. పాపులేషన్ ఎడ్యుకేషన్ గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. జెండర్ ఈక్వాలిటీ గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, లైఫ్ స్కిల్స్ వీటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అడాలసెన్స్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్, moral value and professional ethics in education, health and physical education, inclusive education, classroom management in inclusive education. తర్వాత role of education in view of liberalization, privatization and globalization, programs and projects, APPEP, DPEP, Sarva Shiksha Abhiyan, National Program for Education of Girls and Elementary Level, NPEGEL వీటి కోసం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, రాష్ట్రీయ ఆవశ్యకర్ అభియాన్, KGBV's model schools, incentives and special provisions, midday meals, free books, scholarship, awards, welfare hostels, transportation, current trends in education, బడి పిలుస్తుంది, బడికి వస్తా, మా ఊరు మనబడి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల, ఇన్స్పైర్, కాల ఉత్సవ్ వీటి గురించి అధ్యయనం చేయాలి. ఇకపోతే రైట్స్ అండ్ యాక్ట్స్, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్ వీటి గురించి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2025, పర్స్పెక్టివ్, గైడింగ్ ప్రిన్సిపల్స్, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అసెస్మెంట్, సిస్టమిక్ రిఫార్మ్స్ వీటి గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది విద్యా దృక్పథాల్లో ఉన్నటువంటి అంశాలు. ఇకపోతే పార్ట్ 3 క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, 5 మార్కులు కదా. ఇండివిజువల్ డిఫరెన్సెస్, లెర్నింగ్, పర్సనాలిటీ ఇవి మీకు తెలిసిందే. దీని గురించి మళ్ళీ ఎక్కువగా మనం చెప్పక్కర్లేదు. ఇందు గురించి అంటే శిశు వికాసం అధ్యాపనం టెట్కి ప్రిపేర్ అయినప్పుడు వీటి కోసం మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం కాబట్టి వీటి కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. చూడండి, ఇప్పుడు తెలుగు కంటెంట్లోకి వచ్చాం. తెలుగు కంటెంట్ కనుక మనం పరిశీలన చేస్తే మొదటగా స్కూల్ అసిస్టెంట్ కోసం ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రప్రదేశ్
తెలుగు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ తెలుగు టెక్స్ట్ బుక్స్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉపవాచకాలతో సహా, వాచకాలు మరియు ఉపవాచకాలతో సహా చదవాల్సి ఉంటుంది. వీటిలో భాగంగా కవి కాలాదులు, నేపథ్యాలు, ఉద్దేశాలు, మూల గ్రంథాలు, విశేషాంశాలు, ఇతివృత్తాలు, పాఠ్యాంశ విషయాలు, విద్యా ప్రమాణాలు, వీటి గురించి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇవే పాఠ్యపుస్తకాల్లో పదజాలం గురించి మనం చదవాల్సి ఉంటుంది. పదజాలం అంటే ఏంటి? అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇంటర్మీడియట్ వరకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కవి కాలాదులు, తర్వాత పాఠ్యభాగం యొక్క నేపథ్యాలు, ఒక పాఠ్యభాగం ఏ ఉద్దేశంతో ప్రణాళికలు చేర్చారు, ఆ ఉద్దేశాలు, ఆయా పాఠ్యాంశాలు ఏ మూల గ్రంథాల నుంచి గ్రహింపబడినవి, ఆ మూల గ్రంథాల గురించి వివరాలు, మరి ఇతరత్ర విశేషాలు, పాఠ్యభాగం యొక్క ఇతివృత్తాలు, పాఠ్యాంశ విషయాలు అంటే పాఠ్యభాగంలోని మధ్యలో ఉన్నటువంటి విషయాలు, మరియు ఆ పాఠ్యాంశాల యొక్క విద్యా ప్రమాణాలు, వీటి మీద అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక పదజాలం అని మీకు తెలిసిందే. అలాగే పదజాలం తర్వాత భాషాంశాలు అంటే మీకు తెలుసు. సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, పారిభాషిక క్రియలు, వాక్య విజ్ఞానం, ఇవన్నీ కూడా భాషాంశాల్లోకి వస్తాయి. ఇక్కడ వరకు ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ పార్ట్. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ పార్ట్ ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు టెక్స్ట్ బుక్తో సంబంధం లేకుండా, అంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్కులతో సంబంధం లేకుండా కామన్గా ఉండేటటువంటి తెలుగు సాహిత్య చరిత్ర అన్నప్పుడు ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర వస్తుంది, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర వస్తుంది. ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియలు వస్తాయి, ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలు కూడా వస్తాయి. ఇవన్నీ అధ్యయనం చేయాలి. తెలుగు భాషా చరిత్ర ఇందులో భాగంగా తెలుగులో అన్య దేశాలు, మాండలికాలు, అర్థ విపరిణామం, ధ్వనుల మార్పు, ఇవి అధ్యయనం చేయాలి. ఇకపోతే సాహిత్య విమర్శ, దీని గురించి అధ్యయనం చేయాలి. బాల వ్యాకరణం, ఇందులో భాగంగా సంజ్ఞా పరిచ్ఛేదము, సంధ్య పరిచ్ఛేదము, తత్సమ పరిచ్ఛేదము, ఆర్చిక పరిచ్ఛేదము, సమాస పరిచ్ఛేదము, వీటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఛందస్సు, వృత్తాలు, జాతులు, ఉపజాతులు, యతులు, ప్రాసల రకాలు, ఛందోదర్పణం, దీనిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ కోసం మీరు ఏ సిలబస్ అయితే మీరు ఫాలో అవుతున్నారో సేమ్ సిలబస్ టీజీటీకి కూడా ఉంటుంది. ట్రైనీడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ ఏవైతే ఉన్నాయో ఈ టీజీటీకి కూడా స్కూల్ అసిస్టెంట్ సిలబస్సే చదవాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ సిలబస్కి టీజీటీ సిలబస్కి అస్సలు ఎటువంటి తేడా లేదు. కావాలంటే మీకు చూపిస్తాను, స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. టీజీటీ సిలబస్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ కోసం ఏదైతే మనం సిలబస్ చూసామో అదే సిలబస్ టీజీటీ కోసం కూడా ఉంది. చూడండి ఒకసారి. జీకే, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, చూడండి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. దాని తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లిఫికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇక్కడ చూడొచ్చు మీరు కంటెంట్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు వాచకాలలోని అంశాలు. అంటే స్కూల్ అసిస్టెంట్కి ఏ సిలబస్ అయితే ఉందో సేమ్ సిలబస్ టీజీటీకి కూడా ఉంది. అవునా? ఎస్, టీజీటీకి స్కూల్ అసిస్టెంట్కి ఒకే సిలబస్. సో టీజీటీకి ప్రిపేర్ అయిన వారు స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేవారు టీజీటీ రాసుకోవచ్చు. అవునా? రెండు సిలబస్లు కూడా సేమ్ సిలబస్లే, మీరు చూసుకోవచ్చు. ఇక తెలుగు మెథడాలజీ చూస్తే భాష, వివిధ భావనలు, భాష నైపుణ్యాలు, ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు,
విద్యా సాంకేతిక శాస్త్రం, సహపాఠ్య కార్యక్రమాలు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, మూల్యాంకనం, పరీక్షలు. ఈ 6 యూనిట్లు స్కూల్ అసిస్టెంట్కి ఏవైతే ఉన్నాయో అవే 6 యూనిట్లు ఇక్కడ టీజీటీకి కూడా తెలుగు మెథడాలజీలో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? టీజీటీకి ప్రిపేర్ అయ్యే వల్ల స్కూల్ అసిస్టెంట్ కోసం మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు, రెండింటి సిలబస్ ఒకటే. అయితే ఇంతకుముందు 2023 అంటే మన వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6100 పోస్టులతో ఒక డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేకపోవడం వల్ల చాలామంది ఏం చేశారు, టీజీటీకి మాత్రమే అప్లై చేశారు కదా. టీజీటీకి ఆల్రెడీ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. అటువంటి వారు ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పడినప్పుడు ఫీజు ఏం చెల్లించక్కర్లేదు. అంటే మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారో వాటి కోసం మీరు ఫీజు చెల్లించాల్సిన పని ఉండదు. కొత్తగా మళ్ళీ మీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మెగా డిఎస్ అని చెప్పి పోస్టులు పెంచుతున్నారు కదా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచుతున్నారు కదా. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరైతే టీజీటీకి అప్లై చేసి స్కూల్ అసిస్టెంట్ కోసమే ఎవరైతే అప్లై చేయలేదో వారందరూ కూడా ఇప్పుడు మరి స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేస్తారు. ఎందుకు? పోస్టులు పెరుగుతున్నాయి కాబట్టి, ఎక్కువ పోస్టులు వస్తున్నాయి కాబట్టి వారు అమౌంట్ పే చేసి స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలి. అవునా? ఇంతకుముందు మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో దానికోసము మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన పని ఉండదు. ఓకే, ఇంకా ఏ పోస్టులకు అయితే మీరు అప్లై చేయలేదో వాటికి అప్లై చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఇస్తారు. కొత్తగా అప్లై చేసే వారికి వాటికి ఫీజు చెల్లించాలి. ఇదివరకే మీరు అప్లై చేసుంటే ఆ పోస్టుల కోసం ఫీజు చెల్లించాల్సిన పని లేదు. అది అయితే ఇప్పుడు మనం మరి టీజీటీ చూసాము, స్కూల్ అసిస్టెంట్ చూసాము. మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సిలబస్ ఉంది కదా, పీజీటీ సిలబస్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, తెలుగు కంటెంట్ పీజీటీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు సేమ్ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ వారిలాగానే మీరు కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 10 మార్క్స్ కోసం. ఓకే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విషయంలో స్కూల్ అసిస్టెంట్కి, టీజీటీకి, పీజీటీకి సేమ్ మార్క్స్ 10 మార్క్స్. ఓకే, ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అందరికీ ఉంటుంది. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది కదా, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది 10 మార్క్స్కి ఉంటుంది. ఇదేంటి? పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అక్కడ 5 మార్క్స్కి ఉంది. ఎక్కడ? స్కూల్ అసిస్టెంట్కి ఉన్న టీజీటీకి. కానీ ఇక్కడ పీజీటీకి 10 మార్క్స్కి ఉంది. 10 20 అయిపోయినాయి. ఓకే, ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ 10 మార్క్స్. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏదైతే ఉందో ఎడ్యుకేషనల్ సైకాలజీ 10 మార్క్స్. అక్కడ 5 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్. చూసారా? ఎడ్యుకేషనల్ సైకాలజీ 10 మార్క్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. అంటే 30 మార్క్స్ అయిపోయినాయి. 30 మార్క్స్ ఇక్కడ అయిపోయాయి. ఇంకా తెలుగు కంటెంట్ చూద్దాం. తెలుగు కంటెంట్ ఏదైతే ఉందో ఈ తెలుగు కంటెంట్ 50 మార్క్స్కి. తెలుగు కంటెంట్ ఎంతకండి? 50 మార్క్స్కి. 50 అవునా? 50 + 30 ఎంత? 80 మార్క్స్. 80 మార్క్స్, 80 మార్క్స్ పేపర్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ కంటెంట్ స్కూల్ అసిస్టెంట్లోను టీజీటీలోను 40 మార్కులు ఉంటే ఇక్కడ పీజీటీలో కంటెంట్ 50 మార్క్స్కి ఉంటుంది. ఎంతకు ఉంటుందండి? 50 మార్క్స్. ఈ 50 మార్క్స్ కంటెంట్ తెలుగు ఉంటే కంటెంట్ మళ్ళీ చూద్దాం, ఆగండి. ఇది మెథడాలజీ, తెలుగు మెథడాలజీ 20 మార్క్స్కి ఉంటుంది. అంటే ఇక్కడ మెథడాలజీ సిలబస్ సేము, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల సిలబస్ సేము, సైకాలజీ సిలబస్ సేము, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సిలబస్ సేము, అన్నీ సేమ్ మార్క్స్. అంటే సేమ్ కాదు, మార్క్సే మారుతున్నాయి. అవునా? అక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ
5 మార్కులకి 5 మార్కులు ఉంటే ఇక్కడ 10 మార్క్స్కి 10 మార్క్స్కి ఉంది. కంటెంట్ అక్కడ 40 మార్క్స్ ఉంటే 50 మార్క్స్కి ఉంది. మళ్ళీ మెథడాలజీ 20 మార్క్స్కి ఉంటే ఇక్కడ కూడా 20 మార్క్స్కే ఉంది, అక్కడ కూడా 20 మార్క్స్కే ఉంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అక్కడ 10 మార్క్స్, ఇక్కడ 10 మార్క్సే. మరి ఏంటి డిఫరెన్స్ అంటే దీనికి టెట్తో పని లేదు. టెట్ క్వాలిఫై అవ్వకపోయినా కూడా పీజీటీ రాసుకోవచ్చు. పీజీటీకి డైరెక్ట్గా ఏపీ టెట్తో సంబంధం లేదు. డైరెక్ట్గా అంటే ఇది 100 మార్క్స్ పేపర్ అనేది 100 మార్క్స్కి. కాబట్టి మీకు ఇక్కడ టెట్తో సంబంధం లేదు, ఏపీ టెట్తో సంబంధం లేదు. అవునా? ఇక మెథడాలజీ విషయంకి వస్తే మెథడాలజీ ఏదైతే ఉందో ఈ మెథడాలజీ అనేది చూడండి, ఈ 6 యూనిట్లు సేమ్ పీజీటీకి, టీజీటీకి, తర్వాత స్కూల్ అసిస్టెంట్కి అన్నిటికి కూడా ఈ మెథడాలజీలోని 6 యూనిట్లు సేమ్. అవునా? సేమ్ యూనిట్స్. అయితే తెలుగు కంటెంట్ చూద్దాం. అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సేమ్, సిలబస్ సేమ్. అలాగే విద్యా దృక్పథాలు సిలబస్ సేమ్, చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ సిలబస్ సేమ్. కంటెంట్ ఇక్కడ మారుతుంది. ఏంటి? తెలుగు టెక్స్ట్ బుక్లతో సంబంధం ఉండదు. ఇక్కడ సంబంధం ఉండదు. ఇదేంటి? కామన్ కోర్స్ సిలబస్ తెలుగు భాషా పరిణామ చరిత్ర, అంటే తెలుగు భాషా చరిత్ర ఇక్కడ చదవాల్సి ఉంటుంది. తెలుగు భాషా చరిత్ర. ఓకే, తెలుగు భాషా చరిత్రలో భాగంగా తెలుగు ఇతర ద్రావిడ భాషల గురించి అధ్యయనం చేయాలి. తెలుగుపై అన్య భాషల ప్రభావం గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇకపోతే గ్రాంధిక వ్యవహారిక భాషావాదాలు, ఇది కూడా ఒక విధంగా భాషా శాస్త్రమే. కాబట్టి తెలుగు మెథడాలజీలో కూడా ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. గ్రాంధిక వ్యవహారిక భాషావాదాలు, వివిధ భాషా రూపాలు, శాసన గ్రాంధిక వ్యవహారిక ఆధునిక ప్రామాణిక ప్రసార మాధ్యమాల భాష, ఇవి ఇక్కడ మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది, స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర స్కూల్ అసిస్టెంట్లోను అక్కడ కూడా సిలబస్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ప్రాచీన కవులు, కావ్యాలు, ఇతిహాసం, పురాణం, ప్రబంధం, యక్షగానాలు, సంకీర్తనలు, చాటుపద్యాలు, గద్య కావ్యాలు, ద్విపద కావ్యాలు, ఇవన్నీ కూడా టీజీటీకి, పీజీటీకి, స్కూల్ అసిస్టెంట్కి ఇవి చదవాల్సి ఉంటుంది. ఓకే. ఇక ఆధునిక కవులు, కావ్యాలు, ఇది కూడా టీజీటీకి మరియు స్కూల్ అసిస్టెంట్కి మరియు పీజీటీకి అన్నిటి కోసం అన్ని ఎగ్జామ్స్కి కూడా ఇవి చదవాల్సి ఉంటుంది. శతక ప్రక్రియ గురించి, దీని గురించి కూడా అన్ని ఎగ్జామ్స్కి అసిస్టెంట్ అవ్వచ్చు, పీజీటీ అవ్వచ్చు, టీజీటీ అవ్వచ్చు, అన్నిటి కోసం కూడా దీన్ని ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది ఏంటి? జానపద సాహిత్యం. ఇక్కడ పీజీటీలో ఎక్స్ట్రా ఉంది, ఎక్స్ట్రా సిలబస్ పీజీటీలో జానపద సాహిత్యం. ఇక తెలుగు సాహిత్య ప్రక్రియలు, ఇది పీజీటీలోను, టీజీటీలోను, స్కూల్ అసిస్టెంట్లోను ఉంది. ఇక్కడ ఇది అన్నిటికీ కామన్. ఇది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నటువంటి సిలబస్. తర్వాత ఎక్స్ట్రా సిలబస్ ఏంటి? ఇక్కడ కూడా ఎక్స్ట్రా సిలబస్ ఉంది. వివిధ రాజులు, సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసం. సో ఇది ఎక్స్ట్రా ఉన్నట్టు కనిపించిన ఈ అంశంని కూడా మనం స్కూల్ అసిస్టెంట్ కోసం కూడా చదవాల్సి ఉంటుంది. అవునా? దాని తర్వాత సాహిత్య విమర్శ ఏదైతే ఉంటుందో ఈ సాహిత్య విమర్శ అనేది ఇది కూడా మనకి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ సిలబస్లో ఉంది, పీజీటీ సిలబస్లో కూడా ఇది ఉంది. ఇకపోతే భాషాంశాలు ఏంటి? వర్ణం, పదం, పదాంశం. సో ఇది ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది. ఇది ఎక్స్ట్రాగా పీజీటీకి చదవాల్సి ఉంటుంది. మరి పీజీటీకి ఎక్స్ట్రాగా 10వ చాప్టర్ కూడా చదవాల్సి ఉంటుంది. ఇది కూడా ఎక్స్ట్రాగా చదవాల్సి ఉంటుంది. ఇవి ఒక 3 యూనిట్లు ఇక్కడ ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది. పీజీటీ కోసం స్కూల్ టెక్స్ట్ బుక్లతో అంత అవసరం లేదు. అంటే స్కూల్ టెక్స్ట్ బుక్లు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గల ఈ తెలుగు టెక్స్ట్ బుక్ల గురించి ఇక్కడ దాని గురించి
మనం చూడాల్సిన అవసరం అనేది ఉండదు. ఇదండి పీజీటీ సిలబస్, టీజీటీ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్. ఓకే, అన్ని రకాల సిలబస్లని మీకు నేను అందించడం జరిగింది. సో ఇప్పటి వరకు మనము టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్ ఆ సిలబస్ మధ్య వేరియేషన్ మనం చూసుకున్నాం కదా. మీరు చాలామంది నాకు అడిగారు, మీకోసం నేను సిలబస్ని అప్డేట్ చేస్తాను. మళ్ళీ చెబుతున్నాను, ఎవరికైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళి చక్కగా కోచింగ్ తీసుకునే అవకాశం ఉంటుందో అటువంటి వారు మీరు డైరెక్ట్గా కోచింగ్ సెంటర్కి వెళ్ళి అర్థమైందే, చక్కగా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కోచింగ్ సెంటర్కి వెళ్ళలేని వారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు ఈ క్లాసులు నడుస్తాయి. చూడండి, తెలుగు మెథడాలజీ ఇస్తాను, తెలుగు కంటెంట్ ఇస్తాను, అలాగే విద్యా దృక్పథాలు ఇస్తాను, శిశు వికాసం, అధ్యాపనం, వీటితో పాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏ అంశాలను వేస్తూ ఉంటాను. ఇంటికడ ఉంటూ ప్రిపేర్ అవుతాము అనేటటువంటి వారు నామమాత్రపు ఫీజుతో మీరు మన ఛానల్ ద్వారా మెటీరియల్ని మరియు క్లాసుల్ని అందుకోగలరు. మరిన్ని వివరాల కోసం నా ఫోన్ నంబర్ థంబ్నెయిల్ మీద ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా ఫోన్ నెంబర్ ఉంది. కాల్ చేయండి. కాల్ చేసి మీ యొక్క సమస్యల్ని నివృత్తి చేసుకొని ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈరోజే స్టార్ట్ చేయండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇంకా రేపు ఎల్లుండి నోటిఫికేషన్ వచ్చే వరకు దయచేసి ఎవరు కూడా వేచి చూడకుండా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సరే. నెక్స్ట్ నేను ఇంకా డైరెక్ట్గా కంటెంట్తో కలుస్తాను. ఇక డైరెక్ట్గా మన తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ క్లాసుల్లోకి వెళ్ళిపోదాం. సిలబస్ మీకు నేను ఇచ్చేసాను. డిఎస్సి నోటిఫికేషన్ కనుక మళ్ళీ రిలీజ్ అయినట్టుగైతే ఆ వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇక మన కంటెంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఓకేనా? సరే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.